పత్రిజీ ప్రతిరూపం పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. ఈనాటి సత్యదర్శనం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సత్యంతో జీవించడం కోసం మనం ఎన్నో అద్భుతమైన విషయాలు, అద్భుతమైన మాస్టర్ల ద్వారా, పుస్తకాల ద్వారా తెలుసుకుంటూ వస్తున్నాం మిత్రులారా. నేటి సత్యదర్శనంలో భూమి లోపలి ప్రపంచం. ఏమిటి భూమి లోపల ప్రపంచం? ఉన్నాయా? ఏమేమి ఉన్నాయి అక్కడ? ఎవరు ఏర్పాటు చేశారు? ఈ సమయంలోనే ఈ జ్ఞానం మనకెందుకు అందించబడుతుంది? అసలు మొట్టమొదటిసారిగా భూమి లోపల కూడా లోకాలు ఉన్నాయని మనకు ఎప్పుడు చెప్పబడ్డది? ఈ విషయాలన్నీ ఈ ఎపిసోడ్ ద్వారా మనం తెలుసుకోబోతున్నాం మిత్రులారా. ఈ జ్ఞానం మనకు అందించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్గా, ఎంతో అద్భుతమైన ఒక గురు సాంగత్యం చేసి ఆ తర్వాత ప్రచారం చేసేటువంటి వారి మనస్తత్వానికి వ్యతిరేకంగా ఉండడం వల్ల అక్కడి నుంచి బయటకు వచ్చి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సాంగత్యంలో వారు తెలుసుకునే అందరికి అందించాలి అని ఫిజికల్గా అయితే ఒక ప్రధానోపాధ్యాయులుగా రిటైర్మెంట్ తీసుకొని ప్రస్తుతం మహాద్రష్ట స్పిరిచువల్ యూనివర్సిటీకి ప్రధానాచార్యులుగా ఉంటూ ఎన్నో అద్భుతమైన ఆధ్యాత్మిక విషయాలే కాదు, ఇలాంటి కొత్త విషయాల్ని కూడా మనందరికీ బోధిస్తూ ఉంటారు. ఎన్నో అద్భుతమైన పుస్తకాలను కూడా పంచుతూ ఉంటారు. పుస్తకాలు చదవడం మీద సజెషన్ చేస్తున్న ఒక గ్రేట్ పిరమిడ్ మాస్టరే చుక్కా మధు గారు. వారితో మాట్లాడి ఈ భూమి లోపల ప్రపంచం ఏంటో తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి, ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. భూమి లోపలి ప్రపంచం అంటున్నారు కదా, సో ఇది ఏమిటి? ఈ రచయిత ఎవరు? ఎక్కడి నుంచి వచ్చిందో ద చెప్తారా? ఇన్నర్ ఎర్త్. ఈ బుక్ పేరు టెలోస్ ద ఇన్నర్ ఎర్త్. టెలోస్ అనే పుస్తకం, ద ఇన్నర్ ఎర్త్ అనే పుస్తకం ద్వారా. ఓకే. ద రిటర్న్ బై సృజన మేడం. చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, భూలోకం పైన మరో 6 లోకాలు ఉన్నాయి, భూలోకం కింద మరొక 7 లోకాలు ఉన్నాయి. ఉన్నత లోకాలు, దిగువ లోకాలు, ఇది తెలుసు మనందరికీ. అలాగే భూమి పైన సముద్రాలు, నదులు, పర్వతాలు, అడవులు, వీటి గురించి తెలుసు. కానీ మన అందరి దృష్టిలో భూమి అంటే ఓ తిరుపతి లడ్డులాగా ఉంది అనుకుంటారు. అంటే లోపలంతా కూడా మెటీరియల్తో నిండి ఉంటుంది అనుకుంటారు. కానీ ఈ టెలోస్ అనే ఈ బుక్లో ఏం చెప్పారంటే, భూమి లోపల హాలోగా ఉంటుంది, అంటే ఖాళీగా ఉంటుంది, శూన్యంగా. అంటే కొన్ని మైళ్ళ వరకే ఈ సముద్రాలు, మరి ఈ అగ్నిపర్వతాలు, ఈ సముద్రం అడుగున రాతి పలకలు ఇలా ఉండి దిగువన ఖాళీ ఉంటుంది. ఈ బుక్లో ఈ భూమి లోపలి ప్రపంచం, ద ఇన్నర్ ఎర్త్ పీపుల్ ఏం చెప్తున్నారంటే, మేము ఒకప్పుడు కొన్ని లక్షల సంవత్సరాల పూర్వము భూమిపైన ఉన్న వాళ్ళమే. లెమూరియన్ నాగరికత, అట్లాంటిస్ నాగరికత జాతుల వాళ్ళం మేము. భూమి మీద మనలాగే ఉన్నవాళ్లే. ఓకే. మన ముందు తరాల వాళ్ళు. ఇప్పుడు ఇరాను, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధాల్లాగే అప్పుడు కూడా ఈ 2 నాగరికతల వాళ్ళు యుద్ధాలు జరుపుకున్నారు. అప్పుడు వారు చేసిన యుద్ధ ఫలితం ఏంటంటే అణుబాంబులు వేసుకున్నారు. విధ్వంసం జరిగింది. అప్పుడు భూమి మీద ఒక గడ్డి పరక కూడా లేని స్థితి ఏర్పడ్డది. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఎడారులన్నీ అలా ఏర్పడ్డవే. అయితే మనం ఏమనుకున్నామంటే ఆ మానవులంతా నశించిపోయారు, ఆ జాతులన్నీ శూన్యమైపోయాయి, ఎవరూ మిగలలేరు అని అనుకున్నాం ఇన్ని రోజులు. కానీ వారేం చెప్తున్నారంటే, ఆ సందర్భంలో మేము భూమి యొక్క దక్షిణ ధ్రువం, ఉత్తర ధ్రువం నుంచి భూమి లోపలికి వెళ్ళిపోయి బతికి బట్ట కట్టుకున్నాము అంటున్నారు వాళ్ళు. అలా భూమిలో నివాసాలు ఏర్పరచుకున్నాము. అంతేకాదు, వేల సంవత్సరాల నుంచి మేము ఇక్కడ నగరాలు నిర్మించుకొని హాయిగా జీవిస్తున్నాము. మీకంటే మేము టెక్నాలజీ పరంగా ఉన్నత స్థితిలో ఉన్నాము. టెక్నాలజీ పరంగా కూడా ఉన్నత స్థితిలో ఉన్నాము. అంటే ఇప్పుడు భూమి మీదకి వస్తుంది అంటే ఎక్కడెక్కడో ఉన్న ఉన్నత టెక్నాలజీ ఇప్పుడిప్పుడు భూమి మీదకి ఉపమరించబడుతుంది, అంతేగాని ఇది కొత్తగా రాలేదు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ప్రత్యేకత ఒకటి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒక రామరావణ యుద్ధం త్రేతాయుగ అంతం, ద్వాపరయుగ ప్రారంభంలో జరిగింది. ఒక మహాభారత యుద్ధం
ద్వాపర యుగ అంతం, కలియుగ ప్రారంభంలో జరిగింది. ఒక కల్కి భగవానుడి అవతారము కలియుగ అంతము, సత్యయుగ ప్రారంభంలో రావలసి ఉండే, కానీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వచ్చారు. ఎందుకంటే కలికి వస్తే యుగ అంతమే జరిగేది. అంతే కదా, కృష్ణుడు వచ్చి ఈ అధర్మాత్ముల్ని నేను తొలగించడానికే అవతరించనని చెప్పాడు ఆయన. ఇది మీ అన్నదానముల ఆస్తి పంపకాల కొరకు పంచాయతీ కాదురా బాబు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య సృజామ్యహం వహామ్యహం. ఈ ధర్మాన్ని ఉద్ధరించి అధర్మాన్ని అనగదొక్కడానికి నేను అవతరించినాను. మహాభారత యుద్ధం పెట్టాడు ఆయన. ఇప్పుడు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వచ్చింది కూడా అదే లక్ష్యం, అధర్మాన్ని అహింసని తొలగించి ధర్మాన్ని పునః ప్రతిష్ఠించడానికి. అదే ఆయన బయట యుద్ధం చేయలేదు, అంతర్యుద్ధాన్ని వ్యక్తిగతంగా ఎవరి అంతరంగంలో వారు రాక్షస గుణాలు దైవీ గుణాలని గుర్తింపచేసి దైవీ గుణాలను పెంపొందింపచేసుకొని ధ్యానశక్తి ద్వారా తమను తాము ఉద్ధరించుకునేటట్లు చేశారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. ధర్మాన్ని స్థాపించడం అంటే తనలో స్వధర్మాన్ని పాటించడం గురించి పత్రిజీ అందించారు. ఇంతవరకు ఏ యుగంలో జరగని సామూహిక ధ్యానం ఇప్పుడు జరిగాయి అనేది ప్రవేశపెట్టి గ్రూప్ మెడిటేషన్ ద్వారా ఈ భూమాతను ఉద్ధరించాడు ఆయన. మామూలు విషయం కాదు. ఎవరు కూడా అంతకుముందు ధ్యానం అంటే వ్యక్తిగతమైంది, ఎవరి కాళ్ళు సీక్రెట్. మళ్ళా అది కూడా ఎవరి స్వార్థ కోరికలు తీర్చుకోవడానికి అన్నట్లుగా మనం విన్నాం, చదివాం. అలాంటి స్థితిలో పత్రిజీ సారు నీ ఆత్మను నువ్వే ఉద్ధరించుకో, ఎవరూ ఉద్ధరించేవారు లేరు అని శ్వాస మీద ధ్యాస అనే ఒక ధ్యాన పద్ధతిని పరిచయం చేసి సమస్త మానవ జాతిని ధ్యానం వైపు మరల్చారు. తెలియకుండానే మనం భూమాతను మనం ఉద్ధరించుకున్నాం. బ్రహ్మంగారు చెప్పినట్టు యుగాంతం వాయిదా పడిపోయింది, దాని స్థానంలో యుగ ఉద్ధరణ జరిగింది. ఇప్పుడు 2026కి వచ్చాం మనం. 2000 సంవత్సరాల్లోనే యుగాంతం అని తెలుసు మనందరికీ. తర్వాత మనం అంతా భయపడ్డది 2012లో, అది కూడా దాటిపోయి ఇప్పుడు 14 సంవత్సరాలు. కొంత 2020లో కొంత ప్రక్షాళనం మొదలైంది. అది ప్రకృతి మనకిచ్చిన పాఠం. ప్రకృతి తెలుసుకుంటే మానవుల యొక్క ఆలోచనలు, వారి వ్యవస్థలన్నీ కుప్పకూలిపోతాయని శాంపిల్ చూపించింది ప్రకృతి. దాని నుంచి బయటపడ్డాం. ఇప్పుడు సమస్త మానవ జాతి యోగా డే జరుపుకుంటుంది, మెడిటేషన్ డే జరుపుకుంటుంది. అంటే ధ్యానం అనేది ఇప్పుడు రహస్యమే కాదు. అలాంటి స్థితిలో మరి ఈ బుక్ రచించిన సృజన మేడం ఏమన్నారంటే, తాను హరికృష్ణ సార్ నక్షత్రమిత్రుడు హరికృష్ణ సార్ చెప్పిన క్లాసులో భూమి లోపలి ప్రపంచాల గురించి మొదట విన్నాను, నాకు ఆసక్తి కలిగింది. అప్పుడు ఈ భూమి లోపలి మాస్టర్లు కూడా తమ సంగతి బయట పెట్టాలి అని అనుకున్నారేమో, నా ద్వారా ఈ పుస్తకాన్ని రచింపజేశారు అని ఆమె చెప్పారు. అంటే ఒకసారి క్లాస్లో విన్నదాన్ని ఎన్నో వింటాం సార్, తనకు అది బాగా ప్రేరణ కలిగించి లోపలికి వెళ్ళి సాధనతో కనెక్ట్ అయ్యారు. ఆ కింద మాస్టర్సే వారి ద్వారా అందించారు. ఊరికే మామూలుగా రాసేది కాదు, ఊహించి రాస్తే ఒక మాటలో చెప్తాం సార్. డీటెయిల్డ్గా రాయడం మామూలు విషయం. ఇంకోటి ఏంటంటే ధ్యాన అనుభవాలు వేరు, ధ్యాన ప్రయాణం వేరు. కానీ ఇది పై ప్రపంచం గురించి కూడా మనకు అంతా తెలియదు, ఊరు దాటని వారు కూడా ఉంటారు కదా. అలాంటి స్థితిలో భూమి లోపలి నగరాల గురించి ఇంత డీటెయిల్డ్గా 50 పేజీలు సమాచారాన్ని ఆమె సేకరించారంటే నిజంగా ఆమెకు మనం అభినందించాలి. వండర్ఫుల్ మేడం, సృజన మేడంకి కృతజ్ఞతలు. ఆమె ద్వారా మరి భూమి లోపలి మాస్టర్లంతా కూడా మనకి వారి ద్వారా అందించారు. వారికి మనం ఎంతో కృతజ్ఞతాబద్ధులమై ఉండాలి. అంతే, సమాచారం ఒకటే కదా కాకుండా వాళ్ళు ఏమన్నారంటే, మేము చాలామంది భూమి మీద జన్మించి ఈ జ్ఞానాన్ని మీకు పరిచయం చేస్తున్నాము, మా ఎనర్జీని మీకు పంచుతున్నాము అని కూడా చెప్పారు.
రైట్. ఇప్పుడు ఈ సమయంలోనే ఎందుకు సార్? ఎందుకంటే భూలోకము 3D 4D 5D 6D ఇలా ఎదిగిపోతుంది. సత్యయుగము స్వర్ణయుగము స్థాపించబడుతుంది. ఈ పాటికే ఒక మనుషులు తప్ప మిగతా అన్ని రాజ్యాలు ప్రమోట్ అయిపోయాయి, అన్ని సామ్రాజ్యాలు అసెండ్ అయిపోయాయి. ఒక మానవుడే ఇంకా అసెండ్ అవ్వాలా? ఇవాళ కలియుగం ఇంకా 4 లక్షలు ఉంది అనే వాళ్ళకి చెప్పే మాట ఏంటంటే ఇక్కడ 24 గంటలు నడుస్తలేదు ప్రస్తుతం. ఎస్. మీ అందరికీ తెలుసు 2026 న్యూ ఇయర్ వచ్చి 3 నెలలు అయిపోయింది బాబు. ఎప్పుడు అయిపోయింది? 4 నెలలు ఉన్నాం మనం. 3 నెలలు అయిపోయిందంటే నమ్మశక్యంగా ఎంత స్పీడ్గా వెళ్ళినట్టు. ఎంతో వేగంగా వెళ్ళిపోతుంది కాలము. మనం కాలాతీత స్థితికి వెళ్ళిపోతున్నాము. భూగ్రహం మీద జరిగే మార్పులన్నీ విశ్వ కళ్యాణం కొరకే. ఒక 4 గోడల మధ్యలో ఒక సైంటిస్టు ఒక అద్భుతమైన ఔషధం కనిపెడితే అది ప్రపంచం వ్యాప్తంగా ఆ ఔషధం ఉపయోగించబడుతుంది. అలాగే భూమి అనేది ఒక ప్రయోగశాల, ఒక పాఠశాల. ఇక్కడ జరిగే మార్పులు ప్రయోగాలన్నీ కూడా విశ్వానికి ఫీడింగ్. ఇక మనము మన జీవితం అనుకునేది కూడా న్యూ ఎనర్జీ అసెన్షన్ బుక్లో అద్భుతంగా చెప్పారు. ఏమిటంటే మీ జీవితం మీకోసం కాదు, విశ్వం కోసం. మీరు పొందే అనుభవాలన్నీ విశ్వానికి ఫీడింగ్. కానీ మనం మన జీవితం అని పరిమితంగా ఆలోచిస్తున్నాము. ఇప్పుడు బ్రహ్మర్షి లాంటి వాళ్ళు ఎంతోమంది ఈ భూమి మీద పుట్టి మన యొక్క పరిధిని పెంచారు. నువ్వు శరీరగతుడివి కావు, నువ్వు ఆత్మస్వరూపుడివి అని వాళ్ళు పదే పదే చెప్పారు. మనం విన్నాం కానీ నమ్మలేదు. కానీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఎప్పుడైతే ధ్యానం రహస్యం కాదు బట్టబయలు చేశారో ఇప్పుడు అందరూ కూడా ఇవాళ పిరమిడ్ ధ్యానం అని పేరు పెట్టారు. అందరూ ధ్యాన మార్గానికి వచ్చారు. దాంతోపాటు మాస్టర్లు, పైలోక మాస్టర్లు, భూమి లోపలి మాస్టర్లు అంతా కూడా ఇలాగ అద్భుతమైన జ్ఞానాన్ని మనకి అందుబాటులో తెస్తున్నారు. పిఎంసి ద్వారా వందల వేల లక్షల మందికి ఈ జ్ఞానం అందించబడుతుంది. ఎస్ సార్, అది మనం అభినందించాలి. ఎగ్జాక్ట్లీ సార్. సార్, కింద ఏ ఏ నాగరికతలు ఉన్నాయి అంటున్నారు? 1,00,000 సంవత్సరాల పూర్వం లెమూరియన్ నాగరికత మానవులు, అట్లాంటిస్ నాగరికత మానవులు ఉండేవారు భూమి మీద. వాళ్ళల్లో ఒకరు అద్భుతంగా టెక్నాలజీ పరంగా బాగా ఎదిగారు, మరొకరు వెనకబడి ఉన్నారు. ఇప్పుడు ఇరాన్ వాడి మీదకి అంత అభివృద్ధి చెందిన అమెరికా వాడు ఎందుకు యుద్ధానికి పోయాడు? వాడికి ఏం తక్కువని? అంటే కేవలం అహంకారం మాత్రమే. నా అంతా ఇంకోటి ఎదగకూడదు, అదే కదా లక్ష్యం. ట్రంప్ యొక్క ఉద్దేశం అదే కదా. అలాగే అప్పుడు కూడా ఈ లెమూరియన్ వాళ్ళు, అట్లాంటిస్ వాళ్ళు యుద్ధాలు చేసుకొని అణుబాంబులు వేసుకొని భూమి పైన పరిస్థితులన్నీ బూడిద చేశారు. మిగిలి బతికి బట్ట కట్టిన వాళ్ళే భూమి లోపలికి వెళ్ళి నివసించి నగరాలు నిర్మించుకున్నారు అనేది ఇప్పుడు మనకి సమాచారం. వాళ్ళలోనే కొంతమంది పైకి వచ్చి మానవులుగా జన్మ తీసుకొని ఇప్పుడు ఆ జ్ఞానం మనకు అందిస్తున్నారు పుస్తకాల రూపేణ మనకిప్పుడు. వాళ్ళ యొక్క సమాచారమే కాదు, ఎనర్జీ కూడా వాళ్ళు పంచుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు భూలోకానికి అది అవసరం. మనం కూడా వాళ్ళలాగా ఉన్నతంగా ఎదగడానికి ఈ భూలోకంలో జరిగేవన్నీ కూడా విశ్వానికి అత్యవసరం. ఇప్పుడు ఇది ఎమర్జెన్సీ పీరియడ్. ఎస్, భూలోకం మీద ఎంత అద్భుతంగా మనం ఉన్నతంగా ఎదుగుతామో మన చైతన్యమే విశ్వ చైతన్యాన్ని పరిధిని పెంచుతోంది. ఇక్కడ ఏది అమలు అవుతుందో విశ్వం అంతా అదే అమలు చేస్తారు. అందుకనే నక్షత్ర మిత్రులు బుక్ మీరు చదివిన, నక్షత్ర లోకాల బుక్ చదివిన ఎన్నో నక్షత్ర లోకవాసులు ఈ భూమి మీద జరిగే ఈ మార్పులకి సహకరిస్తున్నారు వారు. ఎస్ సార్, మనం విని ఉన్నాం కదా 1,44,000 మంది ఆల్రెడీ దిగారు భూమి మీద అని. అవును. అదే కాదు, ఇప్పుడు లక్షలాది మంది వస్తూనే ఉన్నారు ఇంకా. అంటే ఈ 2000 సంవత్సరం తర్వాత పుట్టిన పిల్లలంతా మామూలు వాళ్ళు కాదు. అంటే వివిధ నక్షత్ర లోకాల నుంచి వచ్చాము అనేది మనం ఇప్పటిదాకా తెలుసుకున్నాం. అయితే లోపలి అంటే భూమి లోపలి నుంచి కూడా హై టెక్నాలజీతో అద్భుతంగా ఆధ్యాత్మికంగా ఉన్నతంగా ఉన్న వారందరూ పైకి వచ్చి
జన్మ తీసుకొని అందరినీ ఆ ఉన్నతంగా తీర్చిదిద్దడానికే ఇవన్నీ వస్తున్నాయి అనేది వస్తున్నాయి. అర్థమైంది ఒకే ఒక మాట చెప్పారు మిత్రులారా. సార్. ఈ 50 పేజీల బుక్ నేను చదివినప్పుడు ఇంతకు వీరు ఇస్తున్న సందేశం ఏమిటి టెలోస్ అని చూస్తే సందేశం. ఒకటే చెప్పారు. మీరు మీ మనోమయ ప్రపంచం నుంచి బయటకు వచ్చి, లేదా మనం ఇప్పుడు చెప్తున్నాం ఆల్రెడీ మనోశూన్యత చెంది అని, అది చెంది మేము చెప్పేవి నమ్మండి అంటున్నారు వాళ్ళు. మనసుని ముందు శూన్యంలో పెట్టి వినండి, వినండి, నమ్మండి. నమ్మండి. నమ్మితే మీరు ఎనర్జీ పరంగా ఎదుగుతారు. అది నక్షత్ర లోకవాసులు ఇస్తున్న సహాయాన్ని మీరు అందుకుంటారు. అంటే వారి సహాయాన్ని అందుకోవాలంటే మనం మనసు ముందు నమ్మాలి. శూన్యం చేసి నమ్మకంతో ఉండండి. ఉండాలి, ముందు నమ్మాలి. ఇంకా ఏమన్నారంటే ఆత్మ ప్రయాణం చేయండి అన్నారు వారు. అంటే మనో ప్రయాణం కాదు, ఆత్మ ప్రయాణం చేయండి. ఎవరైతే ఈ వైబ్రేషన్ని ఈ విషయాలు నమ్మరో వారు భూమి నుంచి వెకెట్ చేయబడతారు. వారి ఎనర్జీకి తగ్గట్టుగా మరొక లోకం రెడీగా ఉంది, అక్కడ వారు తిరిగి జన్మిస్తారు. ఎవరైతే ఈ విషయాలన్నీ నమ్ముతారో భూమాతతో పాటు వారు కూడా ఉన్నత లోకాలకి వెళ్ళిపోతారు. దాని తగిన పరిస్థితులు ఇప్పుడు ఏర్పడుతున్నాయి. మన నమ్మకాన్ని బట్టే మన ఉన్నత చైతన్య పరిధి పెంచుకోవడం అనేది జరుగుతుంది. బయట నుంచి ఇప్పుడు వాళ్ళు వచ్చినంత మాత్రాన జరగదు. మన నమ్మకం, మన ఆత్మ ప్రయాణం అంటే ధ్యాన సాధన. మళ్ళీ మనం వింటాం కదా మిత్రులారా, యద్భావం తద్భవతి అని. అంతే కదా మరి. కాబట్టి ఈ టెలోస్, ఈ భూమి లోపలి ప్రపంచ నగరవాసులు చెప్పేది మనం ముందు నమ్మాలి, వినాలి. వారు ఏం చెప్పారో కొన్ని విషయాలు ఇప్పుడు మనం చూద్దాము. వారి సందేశం ఏంటో, మనం ఏం చేయాలో అద్భుతంగా తెలుసుకుందాం. వారు ఏమంటున్నారంటే, టెలోస్ ప్రజలమైన మేము మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. వాహ్, మనకే కృతజ్ఞతలు. మీకంటే ముందు భూమి మీద జన్మలు తీసుకొని ఒకానొక భయంకర యుద్ధ కారణంగా భూమి లోపలికి వెళ్ళి అక్కడ నివాసం ఏర్పాటు చేసుకున్న జీవిస్తున్న ముందు తరం వాళ్ళం మేము. ఈ పుస్తకం ద్వారా ప్రపంచం, మరి మీరు మా మాటల్ని వింటున్నారు. ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడు మీరు హై ఫ్రీక్వెన్సీ అనుభూతి చెందుతారు. వావ్. ఎందుకంటే ఇందులో పంచుకుంటున్న విషయాల్లో ఈ ప్రపంచాన్ని మార్చే శక్తి ఉంది. ఇందులో చెప్పబడ్డ విషయాలు భూమి పైన మార్పుని వేగవంతం చేయడం ద్వారా ప్రజలు మరోసారి వారి దివ్యత్వాన్ని, అంతర్గత మార్గదర్శకత్వాన్ని, దాని మూలానికి కనెక్ట్ అవుతారు. చూడండి ఎంత అద్భుతంగా చెప్తున్నారు వారు. మీరు ఈ పుస్తకంలోని పేజీలను చదువుతున్నప్పుడు మాతో పాటు భూమి లోపలి ప్రపంచంలోకి వెళ్ళేందుకు మీ హృదయం రెడీగా ఉంది అంటున్నారు వాళ్ళు. ఇది కోరుకుంది సార్, రెడీగా ఉన్నాం కాబట్టి ఈ టైంలో వచ్చింది. అదే కదా, అంటే సిద్ధమై ఉంది కాబట్టి వచ్చింది. ఇంకా దాన్ని మనం తీసుకోవడం మన చేతుల్లో ఉంది అని చెప్తున్నారు. మన మూలాలను వెతుక్కునే వారికి ఈ పుస్తకం తప్పనిసరి. మన మూలాలను, ఎవరి మూలాలను? ద్వంద్వత్వం, మరి అసమ్మతి యొక్క పాత నమ్మకాలు వదిలిపెట్టి అందరి కోసం ప్రేమ, మరి నిజమైన సోదర భావం వైపు మళ్ళినప్పుడు ఉపరితలంపై మన కోసం ఎదురు చూస్తున్న గొప్ప అవకాశాలకు, మరి అద్భుతాలకు ఈ పుస్తకం మీ మనసు, మరి హృదయాన్ని తెరుస్తుంది. ఈ గ్రహం మీద మెరుగైన సులభమైన జీవితం కోసం ఈ పుస్తకం మనకందరికీ అవసరం. మన భూమి మధ్యలో శాంతి, సౌభ్రాతృత్వంతో జీవించే కొత్త నాగరికత గురించి మనం తెలుసుకోవాలి. ఇన్నర్ ఎర్త్లో ఎన్నో నగరాలు ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు. సొంతంగా అంతర్గత సూర్యుడిని కలిగి ఉంది. బయట సూర్యుడే కాదు, లోపల కూడా ఒక సూర్యుడు ఉన్నాడు. మహాసముద్రాలు, పర్వతాలు ఉన్నాయి. స్పష్టమైన సంపన్న సమాజం, ఆరోగ్యకరమైన వాతావరణం సృష్టించడానికి భూమిపై ఏం అవసరమో ఈ టెలోస్ నగరం స్పష్టమైన అవగాహనను మీకు అందిస్తోంది. ఇక్కడ ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందిన నాగరికతలు ఉన్నాయి. వారి అడుగుజాడలో
మిమ్మల్ని నడిపించడానికే మేము ఈ సమయంలో మీ ముందుకు వచ్చాం. వావ్, మనల్ని ముందుకు నడిపించడానికి వచ్చారు ఆ, సార్. ఈ ప్రయాణానికి సిద్ధం అవ్వండి మిత్రులారా. ఎస్. మీ ఈ ప్రయాణాన్ని మీరు జీవించబోయే ముందు, మీరు జీవించబోయే ముందు జీవితానికి ఉదాహరణగా భావించి మీ ప్రయాణాన్ని అద్భుతంగా అందంగా సాగనివ్వండి. అంటే జరగబోయే జీవితానికి సంసిద్ధం చేస్తున్నారు మనల్ని. టెలోస్ ప్రజలమైన మేము సంతోషంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. భూమి లోపలి ప్రపంచంలోకి మీ అందరికీ స్వాగతం. వావ్. ఇన్నర్ ఎర్త్, భూమి లోపలి ప్రపంచం. భూమి పైన ఏమున్నాయో మీకు అందరికీ తెలుసు, కానీ భూమి అనేది ఎన్నో చైతన్య పరిధుల్ని తనలో నింపుకున్న ఒక అద్భుతమైన గ్రహం. మీరు చూస్తున్నదే భూమి కాదు, ఇంకా దాంట్లో ఎన్నో లెవెల్స్లలో చైతన్యం ఉంది అని చెప్తున్నారు. ఇక్కడ ప్రజలు వేల సంవత్సరాల నుంచి నివసిస్తున్నారు. ఇక్కడ నివసించడానికి అనువైన వాతావరణం ఉంది. అక్కడి ప్రజలు ఆరోగ్యంగా నిత్య యవ్వనంతో జీవిస్తున్నారు అని చాలామందికి తెలియదు. భూమి లోపల కూడా మనుషులు ఎంతో ఆనందంగా జీవిస్తున్నారు, ఆరోగ్యంగా జీవిస్తున్నారు, యవ్వనంగా జీవిస్తున్నారు. ఆనందము, ఆరోగ్యము, యవనం అని మీరు నమ్మలేరు అంటున్నారు. మనం నివసిస్తున్న గ్యాలక్సీని మిల్క్వే గ్యాలక్సీ అంటారు. పాలపుంత అంటాం. ఈ పాలపుంతలో 12 సెక్టార్లు ఉన్నాయి. మన సౌర కుటుంబం 9వ సెక్టార్లో ఉంది. ఈ 9వ సెక్టార్లో వందల వేల సౌర కుటుంబాలు ఉన్నాయి. 9 దాంట్లో కూడా వందల వేలు ఉన్నాయి. ఈ పాలపుంత గెలాక్సీని పరిపాలించడానికి ఒక సిస్టమ్ ఉంది. దీనినే గ్యాలక్టిక్ కమాండ్ అంటారు. ఈ కమాండ్ కింద కొన్ని మిలియన్ల స్పేస్ షిప్స్ ఉన్నాయి. అంటే ఈ భూగ్రహాన్ని అప్గ్రేడ్ చేయడానికి, భూమి మీద ఉన్న సమస్త మానవ జాతిని గైడ్ చేయడానికి, రక్షించడానికి కొన్ని వేల స్పేస్ షిప్స్ మన చుట్టూ ఉన్నాయట. వా. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉందని తెలుసు. నిజానికి ఏ గ్రహం కూడా సూర్యుడి చుట్టూ తిరగడం లేదు. అవి వారి చుట్టూ అవే తిరుగుతున్నాయి. సూర్యుని చుట్టూ తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంటాయి. భూమి మీద నివసించిన చాలా వంశాల వాళ్ళు ఉన్నారు సూర్యుడు లోపల. అంటే సూర్యవంశం, చంద్రవంశం, శ్రీరాముడు సూర్యవంశం ఆయన అని చెప్తాం కదా, వాళ్ళంతా ఇప్పుడు సూర్యుడిలో ఉంటారట. ఓకే. మన సూర్యుడు కూడా నార్త్ సౌత్ పోల్స్ ఉన్నాయి. సూర్యుడు మధ్యలో నివసించే ప్రజలు అక్కడ దొరికే రంగురంగుల రాళ్లతో ఇల్లు కట్టుకున్నారు భూమి లోపల. రంగురంగుల రాళ్ళు. అక్కడ ప్రజలు ఆహారం కోసం వ్యవసాయం చేస్తారు. అక్కడ కూడా వ్యవసాయమే. సూర్యుడు యొక్క ప్రేమ మరి కాంతితో అక్కడ నివసించే అవకాశం అక్కడి ప్రజలు పొందుతున్నారు. ఇక భూగ్రహం పైన నార్త్ సౌత్ పోల్స్ దగ్గర 2 పెద్ద హోల్స్ ఉన్నాయి. నార్త్ సౌత్ పోల్. భూమి ఉత్తర ధ్రువం, భూమి దక్షిణ ధ్రువంలో హోల్స్ ఉన్నాయట. ఈ హోల్స్ నుండే భూమి లోపలికి గాలి, వెలుతురు వెళ్తుంది. ఓహో, మన భూమి పైనుంచే కిందికి వెళ్తుంది. ఈ వీటిని ప్రధాన ద్వారాలు అని చెప్పవచ్చు. నిజానికి పోల్స్ అనేవి 90 డిగ్రీలో ఉంటాయని అనుకుంటాము. కాదు, బలపరుపుగానే ఉంది, 85 డిగ్రీలే. 1970 సంవత్సరంలో అడ్మిరల్ బైర్డ్ అనే అతను తన విమానంతో పాటు భూమిలోకి వెళ్ళాడు. అడ్మిరల్ బాయిడ్ 1970 పైలట్ వెళ్ళాడు. 55 ఏళ్ల కింద. అతనితో పాటు 4 ఉన్నారు ఆ విమానంలో. ఆ విమానం అతని ప్రమేయం లేకుండానే ఉత్తర ధ్రువపు హోల్లోకి వెళ్ళిపోయింది. అప్పుడు అతని విమానాన్ని కంట్రోల్ చేసి క్షేమంగా భూమి లోపలి వారి నగరానికి తీసుకెళ్లారు. సేఫ్ ల్యాండింగ్తో తీసుకెళ్ళి అక్కడ ఆయన ఎంతో సమయం గడిపాడు, ఎన్నో విషయాలు తెలుసుకున్నాడు. తిరిగి బయటికి వచ్చాడు, ఓ పుస్తకం రాశాడు. అక్కడి ఆ దేశ ప్రభుత్వం ప్రజలు నమ్మక ఆయన జైల్లో వేస్తుంది 30 ఏళ్ల పాటు. తనతో పాటు వచ్చిన వాళ్ళందరూ ఆ ఎనర్జీ లెవెల్స్కి తట్టుకోలేక వెళ్ళిపోయారు. ఈయన ఒక్కడే జీవించాడు. ఓహో. 30 ఏళ్ళ తర్వాత బయటకు వచ్చినాక ఆయన తన విషయాన్ని
కొడుకు చెప్పాడు, మళ్ళీ ఒక బుక్ రాశాడు. మ్మ్హ. అప్పుడు కూడా ఆ ప్రభుత్వాలు నమ్మక ఆయనని తిరిగి జైల్లో వేశారు. మళ్ళీ ఆయన జైల్లోనే మరణించాడు. మ్మ్హ. వారి కుమారుడు ఆ బుక్కుని వెలుగులోకి తెచ్చాడు. ఆ పుస్తకంలో అతడు ఎంతో జ్ఞానాన్ని పొందుపరిచాడు. మ్మ్. ఇక్కడ టెలోస్ నగర ప్రజల రాజు యొక్క బిడ్డ షార్లా డక్స్ అనే ఆమె భూమి మీదనే పుట్టింది. షార్లా డక్స్. ఆమె కంటే ముందుగా ఆమె జంట జ్వాల భూమి మీద జన్మ తీసుకున్నాడు. ఈ భూమి మీద వారిద్దరూ వివాహం చేసుకున్నారు. మ్మ్హ. ఇలాగా ఒక ఇంటర్వ్యూలో ఆమె నేను ఇన్నర్ ఎర్త్ నుండి వచ్చినట్టుగా చెప్పి ఇన్నర్ ఎర్త్కు సంబంధించిన ఎన్నో విషయాలు ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఓకే. భూమి మీద మిస్టీరియస్ నగరంగా చెప్పబడుతున్న శంబలా నగరం కూడా భూమి లోపలే ఉంది. పరమ గురువుల హెడ్ క్వార్టర్ అది హిమాలయాల్లో ఉందని చాలామంది అనుకుంటారు. కానీ ఈ బుక్ ద్వారా మనకేం తెలుస్తుందంటే భూమి లోపల ఉంది ఆ నగరం. అంటే సార్, ఒక వ్యక్తి, ఒక గ్రేట్ మాస్టర్ మనకి జ్ఞానం అందించడానికి జైల్లోనే మగ్గి జైల్లోనే మరణించారు. చూడండి మరి ఆ మనకి ఈ విషయాలు విషయాన్ని బయటికి తేవడానికి. అప్పటికే ఆయన తన పట్టుదలకుండా కుమారుడికి చెప్పాల్సిన చెప్తే కుమారుడు రచించిన గ్రంథంలో ఇవన్నీ విషయాలు రుజువులుగా ఉన్నాయి. ఇప్పుడు ఆ పుస్తకం ఏమైనా మెన్షన్ చేశారా సార్? పేరు చెప్పలేదు. ఇట్లాగే ఏదైనా ధ్యాన సాధన ద్వారా అనుసంధానమై తీసుకోవడమే మనం. ఆ శంబలా నగరంలో ఎక్కడైతే ఆధ్యాత్మిక గురువులు సశరీరంగా కాంతి శరీరాలతో ఉంటారో, ఎక్కడైతే ఆచార్యులు సమావేశాలు జరుపుతారో, ఈ విషయం కోసం పనిచేస్తున్నారో ఆ ప్రదేశాన్ని శంబలా నగరం అంటారు. నేను ఈ సందర్భంగా ఒక విషయం చెప్తాను. నా బామ్మారిది ఒకడు జీవితంలోని బరువు బాధ్యతలన్నీ పూర్తి చేసుకొని కడతాల్లోనే 5 సంవత్సరాలు ఉన్నాడు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సేవ చేశాడు ఆయన. అతను మహామహేశ్వర పిరమిడ్లో ఒకరోజు ధ్యానం చేస్తుంటే అతనికి ఈశాన్య మూలలో, పిరమిడ్ యొక్క ఈశాన్య మూలలో సుమారు 50 మంది మహర్షులు మీటింగ్ జరుపుతున్నారు. ధ్యానంలో కనిపిస్తున్నారు వాళ్ళకి. ఇతను ధ్యానంలోనే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. చుట్టూ 1 మీటర్ ఎత్తు ఒక గుడ్డ కట్టబడి ఉంది. ఆ గుడ్డ లేపుకొని కిందికి నుంచి వెళ్ళాడు లోపలికి. ఆ చెప్పట ఆయన మూరడెత్తే ఉన్నాడు. వినేవాళ్ళు 3 మీటర్లు 4 మీటర్లు ఉన్నారట. అబ్బా. ఇతను చూసి ఒక మహర్షి టీ పెట్టబోయా అన్నాడట. ఓ. అంటే ఎక్కడ పెట్టాను, ఎక్కడ దేంతో పెట్టాలి అంటే అక్కడ ముంత ఉంది కదా, ఆ ముంతలో పెట్టు అన్నారట. అనగానే ఆ ముంత కోసం వెతుకుతున్నాడు. ధ్యానభంగమైంది. రహస్యం ఏంటంటే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ శంబల్లో ఉన్న పరమ గురువుల టీంని ముందు బుద్ధా పిరమిడ్ బెంగళూరుకి షిఫ్ట్ చేశాడు. వారు ప్రతి నెలలో ఆ బెంగళూరు బుద్ధా పిరమిడ్లో సమావేశాలు పెట్టుకునేవారు. భూమి మీద ఇప్పుడు ఏం చేయాలి, బుద్ధ పౌర్ణమి సమయాల్లో ప్రతి నెల ఓహో రివ్యూ మీటింగ్. ఇప్పుడు ఏం చేయాలి, భూమి మీద ఏమేమి ఎప్పుడైతే మహామహేశ్వర పిరమిడ్ 2012లో ఓపెన్ అయిందో అప్పటి నుంచి ఇక్కడికి మారారు వాళ్ళు. అదే అతను ప్రత్యక్షంగా చూశాడనమాట. ప్రతి నెల 1, 2, 3 తేదీలలో వారు పిరమిడ్లో మీటింగులు పెట్టుకుంటున్నారు. బ్రహ్మర్షి పితామహ ఇంత దగ్గర తెచ్చాడు శంబలా పరమ గురువుల్ని. కానీ సార్ ఈ రోజు ధ్యానం చేయండి, తెలుసుకోండి మీరు అన్నారు. కానీ మీరే చెప్పారు కదా, పిఎంసి అణువణువున సారు ఇదంతా నడిపిస్తున్నారు సార్, అందరు అనుభవాలు కదా. అది అక్షరాల. ఇక రష్యాకు చెందిన మహిళ హెలినా పెట్రోవా బ్లావట్స్కీ ఎవరైతే సీక్రెట్ డాక్టరీని రాశారో, థియోసాఫికల్ సొసైటీని స్థాపించారో, చెన్నై అడయార్లో వారి కేంద్రం ఉందో, ఆమె పరమ గురువుని కోరితే వారు ఆ శంబలా నగరానికి తీసుకెళ్లారు, భూమి లోపలి ప్రపంచంలోకి. తను వెళ్ళి అంటే భూమి మీద ఉన్నప్పుడే వెళ్ళొచ్చారు. భారతదేశంలోని హిమాలయాల్లో ఉన్నట్టు ఒక రహస్యమైన మార్గం ద్వారా శంబలాకి వెళ్ళింది ఆమె. అక్కడ విషయాలన్నీ తెలుసుకొని ఎంతో జ్ఞానం పొందారు. ఎన్నో పుస్తకాలలో ఆ రహస్యాలు ఆమె బయటపెట్టారు. ఆమె చనిపోయే వరకు ఆ జ్ఞానాన్ని పుస్తకాల్లో రాస్తూనే ఉంది.
ప్రస్తుతం ఈ విషయాలన్నీ ఎందుకు బయటకు వస్తున్నాయి మీరు అడిగారు కదా ప్రశ్న, అది అసలు ఇక్కడ ఇంపార్టెంట్. చెప్తున్నారు అనమాట. ఇన్నర్ ఎర్త్ గురించిన విషయాలను తెలుసుకోవాలని గురువులు ఎందుకు అనుకుంటున్నారు అంటే భూమి 5Dలోకి 5వ పరిధిలోకి ప్రవేశించడానికి రెడీగా ఉంది. మన భూమి ప్రస్తుతం 3వ పరిధిలో మీరు అన్నారు కదా చీకటి శక్తుల ఆధీనంలో ఉంది. భూమి చీకటి శక్తుల స్వాధీనంలో ఉన్న ఈ టైంలో మీ గురించి సత్యాలు తెలుసుకోనియకుండా మాయలో ఉంచి వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం మిమ్మల్ని వాడుకుంటున్నారు. దాంతో భూమి మీద అన్యాయాలు అక్రమాలు పెరిగి ప్రజలు స్వార్థంతో యుద్ధాలు పోరాటాలు మతం పేరిట కులం పేరిట జరుపుతున్నారు. దీంతో భూమి మీద మానవ జాతికి కాదు జీవజాతి మొత్తం ప్రమాదంలో పడింది. భూమాత ఇప్పుడు ఈ అరాచకాలను భరించే స్థితిలో లేదు. తాను విడుదల అవ్వాలని కోరుకుంటూ సృష్టికర్తతో మొరపెట్టుకుంది. ఇది బ్రహ్మగారి చరిత్రలో నేను చదివాను. అప్పుడు ఎప్పుడో చదివారు మీరు, అది మీరు గురూజీ సాంగత్యంలో ఉన్నప్పుడు చదివి ఇప్పటికి డీకోడ్ అయింది అది. నేను నమ్మలేదన్నమాట. సరే భూమాత మొరపెట్టుకుంది. కానీ శ్రీ మహావిష్ణువు బ్రహ్మంగారై పుట్టారంటే నేను ఒకనాడు నమ్మలే. ఎందుకంటే గురువులో ఒక గురువు. అవును కదా, మన గురువుగానే వచ్చారు, గురువుగానే బోధించారు. గురువులో ఒక గురువు, అంతేగాని ఈయన శ్రీ మహావిష్ణు అవతారం ఏంది అని అనుకునేది నేను. కానీ ఓ 30 ఏళ్ల తర్వాత నేను 76 నుంచి తెలుసుకున్నాను. బ్రహ్మంగారి మఠం చుట్టూ తిరిగాం 25 ఏళ్ళు, ఒకరోజు కాదు. అణువు పరిశోధించాం. సరే మీరు చెప్పినట్టుగా బయటకు వచ్చాను. నేను పిరమిడ్ సొసైటీలో జాయిన్ అయినాను 2006 ఫిబ్రవరి 12వ తారీఖు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ తన తల్లిగారి పేరు మీద సావిత్రి పిరమిడ్ ధ్యాన కేంద్రం దిల్సునాల్లో ఓపెన్ చేసినప్పుడు సారు నోట ఇదే మాట వచ్చింది. ఈ 5 ఏళ్ల పిల్లలకి ధ్యానం ఏంది మాస్టారు, యోగం అంటే ఆగమైపోతారని భయపెడుతున్నారు బయట, మీరేమో 5 ఏళ్ల పిల్లలు కూడా ధ్యానం చెప్పమని అంటున్నారు, ఇది ఎలా సాధ్యం అంటే అప్పుడు ఆయన చెప్పాడు, భూమాత దింపుడు కళ్ళం ఆశలో ఉంది. ఇప్పుడు ధ్యానం జ్ఞానం నీకు తెలిసి చెప్పకపోతే దైవద్రోహం అన్నారు సారు. భూమాత మొరపెట్టుకుంటేనే బ్రహ్మంగారు వచ్చారు, కాలజ్ఞానం రాశారు. ఆయన భూమాతను ఉద్ధరించే ఉపాయాలు కూడా చెప్పారు, కానీ ఆ పుస్తకాలు బయట పెట్టలేదు. అచ్చా, ఉద్ధరించడానికి కావాల్సిన సాధనలు కూడా చెప్పారు అందులో. చెప్పారు, అవి రాలే మనకి. అవి బయట జరిగే కొన్ని మిరాకిల్స్ వచ్చాయి. అంతే, కాలజ్ఞానము కాళికాంబ సప్తశతి 2 బుక్కులే బయట పెట్టారు వాళ్ళు. ఓకే. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ 2003లో మఠం వెళితే వాళ్ళు ఆ కాళికాంబ సప్తశతి బయట పెట్టారు, సారు చేతికిచ్చారు. దానినే బ్రహ్మర్షి గురువాణి 35 పద్యాలు బయటకు తీసి పాడారు. ఇంకొక మాట చెప్తాను ఇప్పుడు. సారు జీసస్, కబీరు, రామదాసు, అన్నమయ్య ఇలాంటి ఎంతోమందివి ఆయన చిన్న చిన్న బుక్కులుగా మనకు అందించారు. కానీ ఎక్కడా కూడా వారి పేరుతోటే పెట్టారు ఆ పుస్తకం పేరు. కానీ ఒక బ్రహ్మంగారి పేరు లేకుండా గురువాణి అన్నాడు ఆయన. ఎస్, అందరిది వారి పేర్లు పెట్టారు, వీరిని ఒక్కరిని గురువాణి. సార్ కరెక్ట్ సార్. అంటే 99% బ్రహ్మంగారు ఏది చెప్పారో అదే పత్రిజీ అమలు చేశారు. కాబట్టి ఒక గురువుగా ఆ సబ్జెక్ట్ తీసుకున్నాం, గురువాణి. ఉచ్ఛ్వాస నిశ్వాసములు ఉత్తమోత్తమములు, పంక్తులు అరసి తాను బ్రహ్మ మగుట, ముసుగులోన శివుడు పొసగ ఉన్నాడు. బ్రహ్మంగారు కూడా శ్వాస మీద ధ్యాసే చెప్పారు. భక్తులైన వారు పరిపక్వ బుద్ధిచే ధ్యానమందు ఆత్మని అందగలరు. ఇంత సూటిగా ఎవరు చెప్పారు? అందుకే బ్రహ్మర్షి ఆయన పద్యాల పేరు గురువాణి అని పెట్టారు. ఇది అల్టిమేట్ విషయాలు అందిస్తున్నారు. అంటే ఆ రోజు వారు రాసింది మీరు అప్పుడు చదివింది ఇప్పుడు మీకు ఈ పుస్తకం ద్వారా మీకు సత్యం అవగతం అయిపోతుంది. పత్రిసార్ల నోట కూడా భూమాత మొరబెట్టుకుందనే మాట విన్నప్పుడు కానీ నాకు అర్థం కాలేదు. శ్రీ మహావిష్ణువే బ్రహ్మంగారుగా వచ్చి కాలజ్ఞానం చెప్పి మరి ఏమంటారు దాన్ని, శ్వాస మీద ధ్యాసని భూమి మీద అందరికీ నవాబులతో సహా పంచిపెట్టాడు ఆయన. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ కంటే ముందు తిరిగి ప్రచారం చేసింది ఎవరు? ఒక్క బ్రహ్మంగారే. సార్ కూడా ఏమన్నారు సార్,
శ్వాస మీద ధ్యాస అనేది మనం ప్రచారం చేస్తున్నాం రామ్, మనమే కనిపెట్టలేదు. అవును, ఐ అగ్రి, ప్రచారం చేస్తున్నాం అంటే ఓకే, మనం ఒప్పుకుందాం. మనం ఎత్తుకున్నాం. సార్ క్లియర్గా ఈ విషయం చెప్పారు. అవును, సో మనం ఆ శ్వాస మీద ధ్యాసతో సాధన చేసినప్పుడే ఇంత ఆత్మ విజ్ఞానానికి అనుసంధానం అవుతాం. ఒక్క సింపుల్ లైన్లో మనకు అందించారు సార్, జ్ఞానం అంతా మీ శ్వాసలోనే ఉందని. వండర్ఫుల్ సార్. మీ శక్తులు మీరు మర్చిపోయి జీవిస్తున్నారు. దాంతో మిమ్మల్ని కలవడానికి మేము రావడం జరిగింది. మీ ఆత్మశక్తి మీకు తెలుస్తలేదు. మనల్ని గుర్తు చేయడానికి వచ్చారు. భూమాతకు సృష్టికర్త నుండి సహాయం, భూమాతకు సృష్టికర్త నుండి సహాయం అందుతున్న ఈ టైంలో భూమాత అసెంట్ కావడానికి సిద్ధంగా ఉంది. భూమితో పాటు మీరు కూడా మూడవ పరిధిలో ఉన్నారు. భూమి లోపల నివసిస్తూ సత్యం తెలిసిన మేము 5వ పరిధిలో ఉన్నాం. ఓఫో, అందుకనే మేము 5వ పరిధి నుండి 6వ పరిధిలోకి వెళ్ళిపోతున్నాం. సౌర కుటుంబంలోని అన్ని గ్రహాలు కూడా అసెండ్ అయ్యాయి. ఇకపై భూమి అసెండ్ కావడానికి ఎవ్వరూ ఆపలేరు. చూడండి, ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. భూమితో పాటు మీరు కూడా అసెండ్ కావాలి. ఎవరైతే సత్యాన్ని తెలుసుకొని, మిత్రులారా బాగా వినండి, ఎవరైతే సత్యాన్ని తెలుసుకొని జ్ఞానంతో జీవిస్తారో వాళ్ళు మాత్రమే భూమితో పాటు అసెండ్ అయి ఉన్నత లోకాలకు వెళతారు. ధ్యానం శరణం గచ్చామి. భూమి మీద మనం ఉన్న పర్పసే అది. ఎవరైతే చెడు పనులు చేస్తూ మూర్ఖంగా ఆత్మను గురించి సత్యం తెలుసుకోకుండా బతుకుతారో వాళ్ళు ప్రళయకాలంలో ఈ భూమి నుంచి తొలగించబడతారు. వారి కోసం ఒక గ్రహం ఏర్పాటు చేశారు. ఈ గ్రహం మీదకి వెళ్ళిన వాళ్ళు ఒక కొత్త జాతిగా ఏర్పడతారు. వీళ్ళు ఈ విశ్వం యొక్క పరిణామంలో వేలు పెట్టడానికి అనుమతించబడరు. ఇది మన సెంట్రల్ సన్ ఆల్ఫా ఇంకా ఒమేగా నుండి అందజేయబడ్డ శాసనం. ఇది లాస్ట్ ఛాన్స్ టు ద హ్యూమన్ రేస్. ఇప్పటి వరకు ఎవరు ఎలా ఉన్నా సత్యం వైపుకు రావాలి. వచ్చిన వాడు అసెండ్ అవుతాడు. సత్యం తెలుసుకోవాలి, అలా జీవించాలి. ఈ ఆఖరి అవకాశంలో కూడా ఈ సత్యాన్ని నమ్మకుండా ఎవరైతే ఉంటారో దే ఆర్ నాట్ పర్మిటెడ్ ఇంటూ 5D నెక్స్ట్ అప్గ్రేడ్. ఈ సమయంలోనే అన్ని నెగటివ్ శక్తులు, విధ్వంసక అస్తిత్వాలు పూర్తిగా నిర్మూలించబడతాయి భూమి మీద. కాబట్టి త్వరలో అందరూ ఆనందంగా జీవిస్తారు. ప్రతిరోజు ప్రేమ దృష్టితో ఈ లోకాన్ని చూడండి. ఇదే భూమి భవిష్యత్తు అని తెలుసుకోండి. మనం ఇప్పుడు ఈ టెలోస్ నగరం ఈ టెలోస్ నగరం ఏంటి, ఈ నగరం ఎలా ఏర్పడింది, దాని స్థితిగతులు తెలుసుకుందాము. వండర్ఫుల్ సార్. అసలు అంటే 5Dలో ఉండి 6Dకి వెళ్తూ అన్నీ ఎదిగాయి. భూమి మీద ఉన్న మీరు వచ్చిన పని ఇది, మాలాగే మీరు ఎదగండి, అదే మీరు ట్రాఫిక్ జామ్ చేశారు అని చెప్పడానికి వారు వచ్చారు. పత్రి సార్ అన్నారు కదా సార్, మీకు తెలిసింది మీ కింది వాళ్లకు మీరు అందిస్తే పై వాళ్ళు వచ్చి మీకు అందించి మిమ్మల్ని పైకి ఎదిగేటట్టు చేస్తారు అని ఎన్నోసార్లు పత్రిజీ వాక్కుల నుంచి విన్నాం సార్. ఇది 100కి 100% వారి నోటి నుంచే వింటున్నాం మనం. మళ్ళీ అది ఒక పిరమిడ్ మాస్టర్ ద్వారా రావడం, అదే కదా, అదొక గ్రేట్ పరిణామం. ఇప్పుడు ఎన్నో పుస్తకాల ద్వారా 40 మాస్టర్స్ కూడా మనకు అందించారు ఒక్కొక్కరు. వినాయకుల వారు, శివుల వారు, 40 మెసేజెస్ కూడా. ఇందులో ఇది ఎంత అల్టిమేట్ సార్ అసలు కదా. దేవీ దేవతలందరూ కూడా ఆల్రెడీ వాళ్ళ సూచనలు చేశారు మనకి. ఎస్ సార్, మామూలు విషయం కాదు సార్, ఇది అల్టిమేట్ విషయం. ఇక్కడ మనము తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇంత అప్డేట్ నాలెడ్జ్ మనకి ఎందుకు ఇస్తున్నారో సీరియస్గా ఆలోచించాలి. వారు చెప్తున్నారు కదా, ఇది మీకు ఆఖరి అవకాశము, అందుకని మేము కూడా వచ్చి మానవులుగా జన్మించి ఈ సమాచారాన్ని మీకు అందజేస్తున్నాం. ఇంకోటి సార్,
ఆపడానికి ప్రయత్నించే శక్తులన్నీ విజృంభించిన సమయంలోనే మేము వచ్చాము. ఇక ఆపబడదు. అది సార్ 2026 నుంచి ఆ తేడా తెలుస్తాను సార్. ఎంత స్పీడ్గా అడుగులు వేస్తున్నామో అంత స్పీడ్గా వెనకకి పట్టి ఏదో లాగుతున్న ఫీల్ అయితే వచ్చింది. కానీ ఆపబడతలేము. మనల్ని ఆ సంఖ్యల నుంచి విడిపించి మళ్ళీ ఇప్పుడు ముందుకు అన్ని దేశాలు తీసుకెళ్తున్నాం. ఒప్పుకుంటున్నాయి కదా. హ్మ్? ఇప్పుడు అన్ని దేశాలు ఒప్పుకుంటున్నాయి, ఒక ఏకాభిప్రాయంగా వచ్చాయి. ఏమిటి? ఒక భారతదేశమే శాంతి చర్చలు చెయ్యగలదు. అందరూ విశ్వగురువుగా అంగీకరించేశారు. ఎందుకంటే గురువుల శక్తి వెనకంగా సపోర్ట్గా ఉంది. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఉందని ప్రపంచం గుర్తిస్తుంది. ఇది ఎవరు ఊహించలేదు. ఇవాళ అగ్రరాజ్యం అనబడేది దిక్కుమెక్కు లేకుండా ఒక చిన్న రాజ్యం చేతిలో తరిమి కొట్టబడుతుంది. ఇది ఎవరైనా ఊహించారా? యుద్ధాల వల్ల మానవ జాతి ఉద్ధరణ జరగదు, నాశనమే జరుగుతుంది. ఇలాంటి సమయంలో నాకు ఒక ఆలోచన వచ్చిందన్నమాట. ఈ భూమి మీద ప్రశాంత పరిస్థితులు ఉంటేనే మన ధ్యాన ఉద్యమం నిర్విఘ్నంగా ముందుకు పోతుంటుంది కదా. ఈ యుద్ధాలు ఏంది అబ్బా అంటే ఇప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటంటే కొన్ని మూల కారణాలు ఉన్నాయి. అది ఈ సమస్త మానవ జాతి కళ్ళు తెరవలసిన సమయం. ఇలాంటి పరిస్థితుల వల్లనే జనాల్లో అవేర్నెస్ పెరుగుతుంది. ఇవన్నీ వద్దు, శాంతిగా ఉందాం. మనం శాంతిగా ఉంటేనే అక్కడ శాంతిగా ఉండబడుతుంది. వ్యక్తులుగా మన శాంతే ప్రపంచ శాంతి. అదే కదా. మనం కూడా ఇందులో పాత్రధారులం. ఎన్నో ఆలోచనలు వదిలాము. దీనికి మూలం మనం కూడా బాధితులమే అనేది మెల్లిమెల్లిగా అర్థం చేపిస్తున్నారు అన్నమాట సార్. సో ఓవరాల్గా ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి సార్? సాధనలు ఏంటి? భూమి లోపలి మాస్టర్లు చెప్పే అంతిమ సందేశం ఏంటంటే మీరు ఎన్నో జన్మలుగా మీ మనసుతో ప్రయాణం చేశారు. అదే సందర్భంలో మీ ఆత్మ ప్రయాణాన్ని కూడా కొద్దిగా చేస్తూ వచ్చారు. ఇప్పుడు భూమి మీద ఉండడం ఒక గొప్ప అవకాశం. ఎందుకంటే రాముడితో లేము, మనం కృష్ణుడితో లేము, ఇలాగ అనుకుంటాం కదా. షిరిడి సాయి బాబా ఉన్నప్పుడు ఏమైతుంది ఇలాగ అనుకుంటాం కదా. కానీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీతో అయితే మనం ఈ జన్మలో సజీవంగా ఉన్నాము. ఇంకా మన భాగ్యం ఏంటంటే పిరమిడ్ సొసైటీలోకి ప్రవేశించాము. ఒక పిరమిడ్ మాస్టర్లుగా మన ఆత్మని మనం ఉద్ధరించుకునే ప్రయాణంలో దీంట్లోకి ప్రవేశించాము. ఇక్కడికి వచ్చినాక అర్థమైపోయింది మన ఆత్మని మనం ఉద్ధరించుకోవడమే కాదు, తోటి వారిని కూడా ఈ ధ్యాన మార్గంలోకి తీసుకురావాలి అనేది మనం తెలుసుకున్నాము మిత్రులారా. దీనికి మీ అందరికీ అనుభవం ఉన్నది. నక్షత్ర లోకవాసులు, నక్షత్ర మిత్రులు అందరూ మనకి కనబడకుండానే సహాయం చేస్తున్నారు. వండర్ఫుల్ సార్. మీరు వారి మెసేజ్తో పాటు మీ మెసేజ్ కూడా యాడ్ చేశారు. సో ఫైనల్గా మన అందరం ఏం చేయాలి? ఆ పుస్తకాలు మనో ప్రయాణము, నీ భౌతిక స్థితిగతులు, నీ కుటుంబ పరిస్థితులు, నీ శారీరక స్థితిగతులు ఏమున్నా సరే ధ్యానం వదలకండి. మీకు ఏ డౌట్లు వచ్చినా ధ్యానం చేసి ప్రశ్న వేసుకోండి. మీకు ఆ క్షణంలో అప్పుడు ఏం చేయాలో మీకు ఇన్నర్లో నుంచే జవాబు వస్తుంది. ఇప్పుడు మనకి లోపల బయట అంతా సహాయం చేయడానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడే ఆ ఇన్నర్ లోకపు మాస్టర్ చెప్పారు కదా, వందలాది స్పేస్ షిప్స్ మనల్ని సేవ్ చేయడానికి రెడీగా ఉన్నాయి. ఏ చింత అవసరం లేదు. మనం సరైన దారిలో ఉన్నాము. దాన్ని కొనసాగించండి, కంటిన్యూ చేయడము ఆగొద్దు. నీకు తెలిసిన జ్ఞానాన్ని నలుగురికి పంచండి. అలా పంచే వాళ్ళకే ఈ పుస్తకం అంకితం ఇచ్చారు ఆ మేడం కూడా. సృజన మేడానికి మరొకసారి అభినందనలు. సూపర్ సార్. ఒక అల్టిమేట్ విషయం అంటే 5Dకి వెళ్తుంది అని తెలుసు, 3Dలో ఉండి అడ్డంకులు ఉన్నాయని తెలుసు. మనం కూడా 5Dకి వెళ్ళొచ్చు, వారిలాగా 6Dకి కూడా ఎదగవచ్చు. దానికే వారు సహకరిస్తున్నారు. మనల్ని అన్ని రకాలుగా అంటే సత్యంతో జీవించే వాళ్ళకి ప్రొటెక్షన్ అయితే ఉంది అని అల్టిమేట్గా చెప్పారు సార్. సాధనతో సత్యంతో ఉండాలనేది మీ ద్వారా ఈరోజు తెలుసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ జ్ఞానం కూడా ధన్యవాదాలు. అద్భుతమైన అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. ఇది మిత్రులారా, విన్నాం కదా. ఇప్పటి వరకు ఉన్నత లోకాలు, మరణాంతర జీవితం తర్వాత ఎన్ని లోకాలున్నాయి, జీవాత్మ ప్రపంచ నియమాల ద్వారా తెలుసుకున్నాం కదా.
పైన ఉన్నత పరిధిలోకి ఎదగాలంటే భూమి పరిధిలో ఎలా జీవించాలని. సో ఇప్పుడు ఇంకొక అల్టిమేట్ డైమెన్షన్ వచ్చింది. భూమి లోపల ఉన్న ఇన్నర్ ఎర్త్, భూమి లోపల ఉన్న ప్రపంచం గురించి ఎంతో అడ్వాన్స్డ్గా, ఇక్కడ ఉన్నదానికన్నా ఎంతో అడ్వాన్స్డ్ టెక్నాలజీతో 5D నుంచి 6Dకి ప్రయాణం చేస్తున్న ఆ మాస్టర్సే భూమి మీద జన్మించి ఈ పుస్తకాలు మన పిరమిడ్ మాస్టర్ ద్వారా అందించబడ్డాం. మన పిరమిడ్ మాస్టర్ వాక్కుల ద్వారానే విన్నాం నక్షత్ర లోకాలు, DNA గురించి. ఇవన్నీ ఎప్పుడు సాధ్యము అంటే సాధన చేస్తూ, సత్యముతో జీవిస్తూ, సత్యాన్ని ప్రచారం చేస్తూ ఉండడమే. ఇప్పుడు మనకి ఏం జరుగుతున్నా సాధన కొనసాగిస్తూ, ప్రచారం కొనసాగిస్తూ ఉండాలనేదే ఈరోజు టోటల్గా తెలుసుకున్నాం. వారు ఆ రోజు నుంచి కూడా చుక్క మధు గారు మన బ్రహ్మంగారి మఠం నుంచి వచ్చిన వారి దగ్గర డైరెక్ట్ కాకుండా వారి శిష్య బృందం నుంచి నేర్చుకున్న ఒక గురు సాంగత్యం చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు స్టడీ చేసి అందించారు మనకి. సో ఇలాంటి గ్రేట్ పిరమిడ్ మాస్టర్ల ద్వారా ఇలాంటి అద్భుతమైన పుస్తకాలని, జ్ఞానాన్ని అందిస్తున్న పిఎంసికి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు మిత్రులారా. ఈ వీడియోను చూద్దాం, సబ్స్క్రైబ్ చేద్దాం, అందరికీ ఫార్వర్డ్ చేద్దాం, లైక్ చేద్దాం, ఇంకా ఎలాంటివి మనకు కావాలో మెన్షన్ చేద్దాం. సో ఇలాంటి అద్భుతమైన విషయాలు అందిస్తున్నందుకు మనం ఆ పరమ గురువులకి, బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, ఈ పుస్తకాన్ని అందించిన సృజన మేడంకి కృతజ్ఞతలు చెప్పుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.